నిజమే. పవన్ కళ్యాణ్ గారు అందరిలాంటి రాజకీయ నాయకుడు కాదు కదా. ఉమ్? ఆయన ఆయనకి దోపిడీ తెలియదు, కబ్జా తెలియదు, లిక్కర్ స్కామ్లో దోసుకోవడం తెలియదు, స్కాములు చేత కాదు. ఏం మాట్లాడతారండి కవిత గారు నిజంగా. అసలు మీరు జైలుకి వెళ్ళొచ్చి ఆ, జైలుకి వెళ్ళొచ్చి కూడా ఒక లిక్కర్ స్కామ్లో దొరికి జైలుకి వెళ్ళొచ్చి కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు కవిత గారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తి? తను సంపాదించిన దాంట్లో తను సంపాదించిన దాంట్లో 50% కంటే ఎక్కువ పేద ప్రజల అభ్యున్నతికి, అలాగే వారి సంక్షేమానికి, అలాగే 300 మంది రైతులు చచ్చిపోతే ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఇచ్చిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. ఎన్నో కోట్ల రూపాయలు దానం చేసిన దేవుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ని గురించి అనుకోకుండా సీఎం అయ్యాడంటారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి?